గురుభ్యో నమః. పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంస్థ గురుమండలానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, తోడబుట్టిన వాళ్ళకి, అలాగే బంధువులకి, అందరికి, చుట్టుపక్కల లలిత మేడం గారికి, మన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మునగాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామండి. అయితే మనం ఎక్కువగా మునగాకుని ఎప్పుడు తీసుకుంటుంటాం? ఆషాఢంలో. ఆ సీజన్లో మనం తెలగపిండితో వంటలు చేసుకుంటారు. అలాగే మ్, పప్పులో వేసుకొని చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది తీసుకోవడం వల్ల, మునగాకు వల్ల ప్రయోజనాలు ఏమిటో, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ఇది ఫస్ట్ ఏంటంటే, మనకి వాతం వల్ల వచ్చే వాపులు కానీ, వాతం వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది శరీరంలో. అలాగే జ్వరాలుంటే జ్వరాలు తగ్గిస్తుంది. అలాగే ఆర్థరైటిస్, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, అలాంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ ఏమన్నా ఉంటే వాటి రుగ్మతలన్నీ తగ్గిస్తుందండి తీసుకోవడం వల్ల. అలాగే మధుమేహం అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే మునగాకులో ఉండే పొటాషియం అనే న్యూట్రియంట్ ఏం చేస్తుందంటే రక్తపోటుని నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. అంటే బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి హార్ట్ అటాక్ రాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే ప్లేట్లెట్స్ అవి ఫీవర్ వల్ల మనకి హై లో అవుతూ ఉంటాయి కాబట్టి అది కూడా స్థాయిని పెంచుతూ ఉంటుంది. అలాగే మునగాకులో ఉండే విటమిన్ సి అంటే మిగతా వాటితో పోల్చుకుంటే వెజిటబుల్స్తో కంటే కూడా ఎక్కువగా సి విటమిన్ అధికంగా ఉంటుంది. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా శరీరానికి అందజేస్తూ ఉంటుంది. అంటే మన శరీరానికి ఇవి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అలాగే మనకి మునగాకుతో చేసిన వంటకాలు, ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మునగాకుతో పప్పు చేసుకుంటూ ఉంటాము. అలాగే మునగాకుతో పచ్చడి చేసుకోవచ్చు. అలాగే మునగాకుతో పొడి చేసుకుని ఆహారం తీసుకోవచ్చు. అలాగే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని జన్మస్థానం అనుకుంటే దీని జన్మస్థానం భారతదేశమేనండి. అయితే దీని పేరు ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, శాస్త్రీయ నామం మొరింగా అలోఫెరా. మొరింగా ఆలోఫెరా అంటే ఇది ఎక్కువగా భారత్లోను, నేపాల్, పాకిస్తాన్ వంటి స్వదేశీయంగా పెరుగుతుందన్నమాట. అలాగే మునగాకులో ఉండే పోషక విలువలు యాజ్ పర్ ఒక 100 గ్రామ్స్కి తీసుకుంటే కనుక ప్రోటీన్ 9 గ్రామ్స్ ఉంటుందండి ఇది. అలాగే కాల్షియం 185 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అలాగే ఐరన్ 4 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇందులో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ ఉంటాయి. అలాగే జాగ్రత్తలు ఏంటంటే, కొంచెం మునగాకు అన్ని రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ కొంచెం గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మునగాకు అనేది మనకి ఇది ఆరోగ్య ప్రయోజనం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.